హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను అట్ట ముక్కలతోటి ఒక స్కూల్ ప్రాజెక్ట్ తయారు చేసి చూపిస్తున్నానండి. చెప్పాను కదా హౌసెస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి బోట్ హౌస్ అండి. దీనికోసం నేను ఇక్కడ అట్ట ముక్క ఒకటి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వెడల్పు తక్కువగాను పొడవు ఎక్కువగాను ఉండేటట్టు తీసుకోవాలి. మనకు బోట్ కదా, అందుకని చెప్పేసి మనం ఈ షేప్లో తీసుకోవాలన్నమాట. రెక్టాంగిల్ పీస్ తీసుకోవాలి. కొంచెం పొడవుగా ఎక్కువ ఉండాలి, వెడల్పు తక్కువగా ఉండేటట్టుగా తీసుకొని ఇక్కడ పేపర్ని ఒక మధ్యకి ఈ విధంగా మడుపుకుంటున్నానండి. అదే సైజు పేపర్ తీసుకొని ఇలా మధ్యకి మడిపేసి అటువైపు ఇటువైపు ట్రయాంగిల్స్ వచ్చే విధంగా ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుందన్నమాట. ఈ అంచులు ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇదిగోండి దీన్ని ఇలా పెట్టేసి దాన్ని మనం పేపర్ మీద ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత చుట్టూతా మనం ఏదైతే లైన్స్ డ్రా చేసామో ఆ లైన్స్ వెంబడి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇలా పీస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే అట్ట ముక్క మందపట్ట ముక్క అండి. ఇక్కడ నేను ఎక్కడైతే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా ఇలా అన్ని వైపులా కూడా పై ఒక పొర వరకు కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది ఏంటంటే 2 పొరలుగా కనిపిస్తుంది మందపాటి అట్ట ముక్క. ఒక పై లేయర్ వరకు అంతా కూడా ఇలాగా కట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్స్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇలా బెండ్ అవుతుంది. ఒక పొర మాత్రమే కట్ అయి ఉంటుందండి, ఇంకొక పొర కలిసి ఉంటుంది అనమాట. కట్ చేసిన పార్ట్ కింది వైపుకు ఉండాలి, కలిసిన పార్ట్ లోపల వైపుకు ఉండాలన్నమాట. ఆ విధంగా పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను వచ్చేసి ఇట్లా హార్డ్ గ్లూతో అంటించేసుకొని కొంచెం స్టిఫ్గా ఉండటం కోసం నేను పేపర్ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఏ కలర్ అయినా పర్వాలేదు. పేపర్ ముక్కలు కట్ చేసుకొని వాటిని లోపల ఫెవికాల్తో అంటించుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులకి లోపల వైపున వచ్చేసి పేపర్ పెడుతున్నాను, సపోర్ట్ కోసం అనమాట, ఇంకొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి. ఇట్లా యువతల వైపు కూడా 2 వైపులా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నాను. పేపర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి. కొద్దిగా వెడల్పు ఉండేటట్టు పొడవు పీసులు కట్ చేసుకుని ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇలా ఇంకొక అట్ట ముక్క తీసుకొని కింద వరకు అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా పెట్టేసుకొని మొత్తం అందుకోండి పైన షేప్ ఎలా ఉందో అదే విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఈ విధంగా డ్రా చేసుకున్న లైన్ వెంబడే కట్ చేసి తీసుకోవాలి. మనకు ఆ పీస్ ఏంటంటే ఇదిగోండి ఇలా కరెక్ట్గా లోపల వైపు పెట్టే విధంగా రావాలి. అందుకోసం ఇదిగోండి ఇలాగా దీన్ని కూడా పై పొర వరకు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. కట్టర్తోటి కట్ చేసుకుంటే ఇలా బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు లోపల ఈ బోట్ లోపల ఈ విధంగా పెట్టుకోవాలి. చుట్టూ హార్డ్ గ్లూ అప్లై చేసేసి లోపల ఫిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఇలా కూర్చోబెట్టినట్టుగా పెట్టేసేయాలన్నమాట. అంచులకి ఏవి బయటికి రాకుండా మొత్తం కూడా లోపలికి ఇలా ఫిక్స్ అయ్యేటట్టు ఉండాలండి. తర్వాత అట్ట ముక్క ఒకటి తీసుకొని దాన్ని పై లేయర్ అంతా కూడా తీసేసాను. అప్పుడు మనకి ఇలా లైన్స్లా వస్తుంది కదా, ఆ పార్ట్ వరకు తీసుకొని హెచ్చు తగ్గులు ఏవి లేకుండా సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి మధ్య పార్ట్ ఏదైతే ఉందో దానికి సరిపోయే విధంగా చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేస్తున్నాను. తర్వాత దీనికి ఏంటంటే కిటికీలు డ్రా చేసుకుంటున్నాను అనమాట. విండోస్ కోసం నేను ఇక్కడ స్క్వేర్ షేపు ఏదైతే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ముందు చూసుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఆ పార్ట్ వరకు కిటికీలు ఇదిగోండి ఇలాగా స్క్వేర్ షేపు రెక్టాంగిల్ షేపు ఏదో ఒకటి మనకు కావాల్సిన షేప్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఆ ప్లేస్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ కట్టర్ తోటి కట్ చేస్తూ ఉన్నాను నేను. ఇలా 2 సైడ్స్ కూడా కట్ చేసేసి ఆ మధ్యలో ఉన్న పీస్ తీసేయాలి. తర్వాత ఆ ప్లేస్లో ఏంటంటే మనం ఏదైనా చిన్న స్టిక్స్ కానీ లేదంటే అట్ట ముక్కని సన్నగా నిలువుగా ఒక పీసు అడ్డంగా ఒక పీసు వచ్చేటట్టుగా గమ్ పెట్టి అతికించేసుకోవాలి. ఇదిగోండి మధ్యలో పార్ట్ అంతా కూడా ఇలాగా కర్రతో తీస్తున్నాను. కత్తెరతో అయితే కొంచెం ఒక మూలను కట్ చేసుకొని తర్వాత సిజర్తో కట్ చేసేయచ్చండి. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం 2 సైడ్స్ కూడా ఈ విధంగా అంటించుకోవాలి. అటువైపు ఇటువైపు 2 గోడలు రెడీ చేయాలన్నమాట. దానికోసం మనకి లోపల ఈ బోట్ ఎంతైతే ఉందో వెడల్పు అంత వెడల్పు ఉండేటట్టుగా ఒక అట్ట ముక్క తీసుకొని దాని మీద ఇలా గ్లూ పెట్టేసేసి అంటించుకుంటున్నాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అంటించేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసి పక్కకు తీసేసి అవతల వైపు మనకు ఇంకొక వైపు ఉంది కదా, ఆ సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా. అయితే దీనికి ఏంటంటే డోరు ఉండాలి కదా, డోర్ కోసం అని చెప్పేసి కొంచెం ఇదిగోండి ఇలా డ్రా చేసుకొని ఆ ప్లేస్ వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆపోజిట్ సైడ్లో కూడా మళ్ళీ సేమ్ అట్ట ముక్కని ఇదే విధంగా అంటించేసుకుంటున్నాను. అది కూడా ఇటువైపు ఎలా కట్ చేసుకున్నామో అలాగే సేమ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి బోటు పైన
ఈ విధంగా గ్లూ పెట్టేసి అంటించుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఇలా ఫిక్స్ చేసేసేయాలి. తర్వాత చిన్న అట్ట ముక్కలు తీసుకొని వాటిని మనం కిటికీలు ఏవైతే పెట్టామో వాటి పైన ఇదిగోండి ఇలాగా సైడ్కి ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా అంటించుకోవాలండి. ఇదిగోండి కిటికీలు అయిపోయినాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నేను చిన్న అట్టముక్క ఒకటి తీసుకుంటున్నాను. దీనికి మనకి తెడ్డు ఉంటుంది కదా, బోట్లో ఇలా కూర్చుని నీళ్ళలోకి పెట్టేసి కర్ర సహాయంతో ముందుకు అంటూ ఉంటారు కదా తెడ్డు, దానికోసం అని చెప్పేసి చిన్న అట్టముక్కని ఇలా కట్ చేసుకొని, అది కూడా 2 లేయర్స్ మీద ఉన్నదే అండి. మధ్యలో మనకి హోల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా హోల్స్, వాటి లోపలికి ఇలా పేపర్ స్టిక్ ఒకటి పెడుతున్నాను. పుల్ల పెట్టుకున్నా సరిపోతుందండి, చీపురు పుల్లలైనా. ఇలా ఒక స్టిక్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇలా బగ్గం పెట్టి అతికించేసుకోవాలి. అయితే సపోర్ట్ కోసం ఏంటంటే అక్కడ చిన్న ఇంకొక స్టిక్ కానీ లేదంటే అట్టముక్క కానీ పెట్టుకోవాలి. ఇదిగోండి అక్కడ అట్టముక్క పెట్టేసి దానికి సపోర్ట్గా అంటించేసాను. ఇప్పుడు దీని అంతటికి కూడా కలర్ అప్లై చేసేసుకోవాలి. కలర్ వచ్చేసి మన చాయిస్ అండి, బ్లాక్, బ్రౌన్ ఏదైనా సరే, బోర్డ్స్ మన ఇష్టం కదా, ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది బ్రౌన్ కలర్లో రెడీ చేసుకొని అవుట్లైన్ ఇలా బ్లాక్ ఇచ్చేసి మధ్యలో కింద డిజైన్ కూడా వేసుకుంటున్నాను. ఆ డిజైన్ వచ్చేసి ఇది రౌండ్స్ మన ఇష్టం, ఏదంటే నేమ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఇలా రౌండ్గా సర్కిల్స్ వేస్తూ ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత పై పార్ట్కి వచ్చేసి ఇదంతా కూడా ఎల్లో కలర్ తోటి ఈ లైన్స్ ఉంది కదా, దాన్ని అంతా ఎల్లో కలర్తో ఫిల్ చేస్తున్నాను. తర్వాత ఒక అట్టముక్క తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం హౌసెస్కి అన్నిటికీ కూడా సేమ్ కొలతతో అట్టముక్క తీసుకున్నానండి, 6 హౌసెస్కి కూడా. ఆ అట్టముక్కకి కింద ఏంటంటే ఇది బోట్ కదా, కింద నీళ్లు లాగా కనపడాలని చెప్పేసి బ్లూ కలర్ అప్లై చేశాను. తర్వాత దానిపైన ఇలాగా కరెక్ట్ సెంటర్ వచ్చేటట్టుగా చూసుకొని దానికి గ్లూ పెట్టేసేసి బోట్ కింద పేపర్కి అంటించుకున్నాను. తర్వాత ఈ స్టిక్ వచ్చేసి కొంచెం బయట వైపుకి వస్తున్నట్టుగా ఉందని చెప్పేసి దాన్ని కొంచెం గ్లూ పెట్టేసి కొద్దిగా సైడ్కి జరుపుకున్నాను అనమాట. మన కింద ఏదైతే అట్టముక్క పెట్టుకున్నామో దాని లోపలికి ఉండాలి కదా, నీళ్ళలో ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అట్టముక్కలతోటి ఇంటి ప్రాజెక్టులు రెడీ చేసుకోవచ్చండి. అందులో భాగంగానే ఈ హౌస్ బోట్ రెడీ చేయడం జరిగింది. హౌస్ బోట్ అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ క్లాస్లో టీచర్స్కి కానీ వాళ్ళ ప్రిన్సిపాల్ మేడంకి కానీ అందరికీ బాగా నచ్చింది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.